వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్రెయిన్స్. ఈరోజు వీడియోలో నేను నిన్న చెప్పిన విధంగా సైకాలజీ అంటే ఏంటి, మరి దాని యొక్క నిర్వచనం ఏంటి అనే విషయాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. సైకాలజీ అనేటువంటి పదము రెండు గ్రీక్ టర్మ్స్ నుంచి డిరైవ్ అయ్యింది. ద టర్మ్ సైకాలజీ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ టూ గ్రీక్ టర్మ్స్. దే ఆర్ సైకీ అండ్ లోగాస్. సైకీ అండ్ లోగాస్. సైకీ అంటే సోల్, లోగాస్ మీన్స్ సైన్స్. సైకీ మీన్స్ సోల్, లోగాస్ మీన్స్ సైన్స్. అంటే మనం పూర్తిగా డెఫినేషన్ చూసినట్టయితే, ఫస్ట్ డెఫినేషన్ ఫర్ ద టర్మ్ సైకాలజీ ఈజ్ సైన్స్ ఆఫ్ సోల్. తెలుగులో చెప్పాలంటే ఆత్మను అధ్యయనం చేసేటువంటి శాస్త్రము అని మొట్టమొదటి నిర్వచనం సైకాలజీకి. ఆత్మను అధ్యయనం చేసేటువంటి నిర్వచనము. అయితే ఈ నిర్వచనము ఇవ్వబడింది. ఇవ్వబడినప్పుడు ఎవరు ఈ నిర్వచనం ఇవ్వడం జరిగిందంటే, ప్రత్యేకంగా ఒక వ్యక్తి కాదు, కానీ శాస్త్రవేత్తలు అని మనం చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు అంటే, బిగినింగ్లో మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టుగా లేదు. ఇట్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫిలాసఫీలో ఒక భాగంగా ఉండేది సైకాలజీ. కాబట్టి సైకాలజీ అనే మాటకు కూడా మరి తత్వశాస్త్రవేత్తలే మరి నిర్వచనం ఇచ్చినట్టుగా మనం అనుకోవచ్చు. అయితే ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం అని చెప్పేసి మొట్టమొదటి నిర్వచనం ఇచ్చినప్పుడు చాలామంది, అంటే ఇతర ఫిలాసఫర్స్ కానీ, సైకాలజీని కనెక్టెడ్గా ఉన్నటువంటి కొంతమంది తత్వవేత్తలు ఈ నిర్వచనాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు రిజెక్ట్ చేయడం జరిగిందంటే, ఆత్మ అనేది అబ్స్ట్రాక్ట్, అంటే చూడలేనిది. వి కాంట్ సీ సోల్. ఏదైతే మనం చూడలేమో అలాంటి దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది సాధ్యమైన పని కాదు. ఈ ఉద్దేశంతో ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం అనేటువంటి ఆ నిర్వచనాన్ని చాలామంది రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. అయితే మరి తర్వాత ఇవ్వబడినటువంటి రెండవ నిర్వచనం ఏంటంటే, మనోవిజ్ఞాన శాస్త్రము మనస్సును అధ్యయనం చేసే శాస్త్రము. అంటే సైకాలజీ ఈజ్ అ సైన్స్ ఆఫ్ మైండ్ అనేటువంటిది సెకండ్ డెఫినేషన్. ఈ సెకండ్ డెఫినేషన్ గురించి మన నెక్స్ట్ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఐ వాంట్ యూ ఆల్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.